దూకకూడదు, ఆయన పాదాల దగ్గర దూగాల. ఒకవేళ కాళ్ళు ఇరిగిపోతే ఆయనే కట్టి తీసుకొని పోతాడు. ఒకవేళ ప్రాణమే పోతే ఆయన నిన్ను రక్షించి కాపాడి నీ ప్రాణం ఇచ్చి నీ కుటుంబాన్ని తీసుకొని పోతాడు ఆయన. హల్లెలూయా. అందుకని ఈ రాత్రి మనం ఆయన పాదాల దగ్గర పడదాం, కళ్ళు మూసుకుందాం. మన రెండు చేతుల పైకెత్తి, ప్రభువా నా చేతులు ఎత్తుతున్నాను, ప్రభువా నా పసిపిల్ల ప్రాణముల కొరకు నీ చేతులు ఎత్తుతున్నాను ప్రభువా. బైబిల్ గ్రంథం చెప్తుంది, నువ్వు ఉన్న స్థలంలోనే నీ రెండు చేతుల పైకి ఎత్తు. నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నువ్వు చేతులు ఎత్తుతున్నావా? ఓ నీ భర్త కొరకు చేతులు ఎత్తు, నీ భార్య కొరకు చేతులు ఎత్తు. ఓ ప్రభువా నీ చేతులు ఎత్తుతున్నానంటే నేను లొంగిపోతున్నాను ప్రభువా. అయ్యా నేను దాటి నేను ఎక్కడికి పోగలను ప్రభువా. ఈ రాత్రి నా భర్తని జ్ఞాపకం చేసుకోండి, నా భార్యని జ్ఞాపకం చేసుకోండి, నా పసిపిల్లలకి జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబంలోకి మీరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. దేవా ఇదిగో ప్రభువా నేను పాపిగా ఉన్నాను ప్రభువా, ఏ రోజునైనా నేను కనుగొనలేదు. ఈ రాత్రి నేను చూడాలని ఇదిగో ఈ కూడికి నేను వచ్చినాను ప్రభువా. మీరు నాతో మాట్లాడండి ప్రభువా. ఎందుకంటే మీరు మాట్లాడే దేవుడే నాయన. ఈ రాత్రి ప్రభువా ఇదిగో ప్రతి పరిస్థితులనగా మీరు పక్కన పెట్టి దేవా ఇదిగో వాగ్దానం వైపు చూసే ప్రజలు ఇక్కడ ఉన్నారని ఈ రాత్రి నాయన మమ్మల్ని మా జీవితాల్ని మీ చేతులకు నిలిపి మీ చేతులకి సమర్పిస్తున్నాం యేసయ్యా. నిలబడుతున్న మీ ఆశలను ఏడింతల ఆత్మతో నిలబెట్టండి. ప్రతి ఆందోళన దూరపరచండి, ప్రతి లౌకిక ఆత్మలు దూరపరచండి, ప్రతి విచారతలు దూరపరచండి. కనబడే అంధకార చేతులని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దూరపరచండి దేవా. నిశ్చయమైన నోటిని మీ బుర్రగా వాడుకోండి ప్రభువా. ప్రతి భయాన్ని మీరు దూరపరచండి నాయన. నిశ్చయంగా బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి మరి పల్నాడు జిల్లా మరి బండివారిపల్లి అనే ఇట్లాంటి ఒక చిన్న ప్రాంతంలో నుంచి మరి దేవుడు మన మధ్యలోకి మహా గొప్ప సేవకులు మన మధ్యలోకి నడిపించాడు ఆయన. మరి మంచి సమయాన్ని నేను సేవకులకి ఇస్తాను. మరి యేసు బాబు మరి యేసు ప్రభు గురించే మాట్లాడతాను అనుకుంటాను నేను. ఆయన అందరు గట్టిగా చప్పట్లు కొట్టి మనం ఆయన ప్రేమపూర్వక రావాలి. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి అలాగే మా సహోదరుడు మరి మీ సంఘ కాపరి మా తోటి జత పనివాడైనటువంటి మరి పాస్టర్ కాలేబు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆయన చిన్ననాటి నుంచి గత 20 సంవత్సరాలు బట్టి నాకు మంచి స్నేహితుడు ఈ సువార్త పొలములో. అలాగే మరి విజయవాడ నుంచి వచ్చినటువంటి జోసఫ్ తంబి గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నా. మరి అలాగే గూడూరు ప్రాంతం నుంచి వచ్చిన దైవ సేవకులు మరి పీటర్ గారికి కూడా నా హృదయమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మంచి సమయంలోకి మనకు వచ్చాం. మరి గ్రామంలో చక్కని వధువు ఉందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. కాబట్టి ఈ వర్తమానం ఇక్కడికి నడుచుకుంటూ వచ్చింది. ఎవరికో ఒకళ్ళకి ఈరోజు వాక్యం అవసరమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనం అందరము చక్కగా దేవుని వాక్యం విందాం. మరి సమయం చాలా అయిపోయింది కనుక మనం నేరుగా వర్తమానంలోకి వెళ్దాం. మన బైబిల్ గ్రంథాలు తెరిచి వాక్యాన్ని చదువుకుందాం. మనమందరం లేచి నిలబడి మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుంచి చదువుకుందాం. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 47వ వచనం. మరియు
పరలోక